రైట్. బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి. నేను చెప్పేది మొత్తం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయరు. ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేసి, ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాతనే లైవ్ ఓపెన్ చేసి చూడుర్రి. అయితే నేను ఏమైంది చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆ కాలంలో నువ్వేది ఇచ్చినావు కదా, 20,000 వీడియోలు చేసినా నువ్వే చెప్పినావు కదా రంజిత్ అన్న, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని చెప్పినాం. అయితే ఒక మాట నేను కరెక్టే చెప్పిన, మీరు మీ వినడంలో ఏమన్నా లోపం ఉంటే నాకు సంబంధం లేదు, కానీ నేను చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పిన. ఏమని చెప్పినా, జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి కరెక్టే ఉన్నాడు, ప్రభుత్వం మారింది తప్ప, ప్రభుత్వం బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది తప్ప నేను మారలే. నేను అప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నిస్తా, రేపు ప్రశ్నిస్తా. ఇక దీన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేస్తా అంటే ఊసిపోయిన బొచ్చుతో సమానం. ఉంటే ఎంత, పీక్తే ఎంత. నేరెళ్ళ ఘటన చూడలే, లాకప్ డెత్తులు చూడలే, ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోలే, ఏంది రోడ్ల మీద ప్రమాదాలు చూలే, అనుకోని సందర్భాలలో అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్లతో, కరెంటు షాక్లతో చనిపోలే. ఎన్ని జరగలే ఈ తెలంగాణలో? మనిషి జీవితం ఏంది? కన్ను రెప్ప ఇట్లా కొట్టి అంత లేపు ఉంటలేదు, పోతలేదు. దాని గురించి నేను ప్రశ్నిస్తా, నా ప్రశ్న పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రైట్. ఇక్కడ ఖచ్చితంగా కూడా మనం చేయాల్సింది ఏంటంటే, విపక్షాలకు సపోర్ట్ చేయాలి. అది ఎవరైనా కానీ వాళ్ళు విపక్షాలకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే, ఖచ్చితంగా కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. అధికారం చూసిర్రు, ఇప్పుడు విపక్షం కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూడాలి, చూపించాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నిజంగా కూడా అధికార పార్టీకి సంబంధించి వాళ్ళలో నీతి నిజాయితీ ఇంకా బ్రతికే ఉన్నది అనుకుంటే, వాళ్ళు గతంలో చేసిన ఆరోపణలు, మేము చేసిన ఆరోపణలు అన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళ మీద నిజంగా విచారణ చేయొచ్చు, చేయదలుచుకుంటే. కానీ చేస్తారా? వాళ్ళందరూ ఒకటే చెట్టు కింద, ఒకటే గొడుగు కింద కుటుంబ సభ్యులు. అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, అందరూ ఒకటే. బయటికి చూడ నువ్వు నేను అనుకుందాం, సాయంత్రం కాగానే ఫామ్ హౌస్లో కలుద్దాం అనే బ్యాచే ఎక్కువ ఉన్నది, గుర్తుపెట్టుకోరు. సో నేను ఎందుకు చేస్తా అంటే, ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని తెలియజేయడం నా బాధ్యత, నా కర్తవ్యం. సో మొత్తానికి జరిగే విషయాలని చెప్తున్నా. ఇక ఇంకొంతమంది ఉన్నారన్న వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు రావట్లేదు అంటే, నల్లి కూర్చోడోడు, ఒర్రబోతోడోడు, ఇంకోటి రకరకాలుగా ఉంటారు. అందరినీ బయటికి రావచ్చు ఎంతసేపు. ఇగో ఇది చాలు, మీ జీవితాలను మొత్తం ఆగం చేయడానికి ఇది ఒక్కటి చాలు, చెప్తున్నా కదా. ఇక ఇది ఇంతటితోనే అయిపోయింది. ఇక ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అనేది కూడా క్లారిటీ ఇచ్చేసిన. ఇంకా ఎక్కువ మోతాదులో ఎక్కువ డోస్ పెంచే ఆలోచనలో ఉన్నా కానీ ఈ డోసును తగ్గించే ఆలోచనలో నేను లేదు. ఇది క్లియర్ కట్. రైట్. మొత్తానికి నా మీద వచ్చిన ఆరోపణలు పరంపర, రోజు కేసు. ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇంకా 2, రేపు 2, ఎల్లుండి 2, ఇట్లా రోజు చెప్పుకుంటూ పోతా. రైట్. ఇప్పుడు మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా, అన్సబ్స్క్రైబ్ చేస్తారా, లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, లేకపోతే లైవ్కు సంబంధించి ఏదైతే ఇక్కడ పెట్టిన దానికి డొనేట్ చేస్తారా, చేయకపోతారా, అది ప్రజల ఇష్టం.